జమ్ముకుంట మండలం తలుగుల గ్రామంలో విద్యుత్ శాఖ వారి ఆధ్వర్యంలో పల్లెబాట కార్యక్రమం ఏఈ సారయ్య గారి ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. ముఖ్య అతిథిగా హుజరాబాద్ డిఈ లక్ష్మారెడ్డి పాల్గొని గ్రామ సర్పంచ్ జక్కె కిరణ్, ఉప సర్పంచ్, వార్డు సభ్యుల సారథ్యంలో గ్రామ ప్రజలకు అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా డిఈ లక్ష్మారెడ్డి మాట్లాడుతూ రైతులకు మరియు వినియోగదారులకు విద్యుత్ భద్రత సూత్రాలు ఎలా పాటించాలని తెలియజేయడం జరిగింది. విద్యుత్ ఉపయోగించి చేపలను పట్టరాదని, పవర్ లైన్లో దగ్గర గాలిపటాలు ఎగరవేయరాదని, విద్యుత్ ప్లగ్ కానీ విద్యుత్ పరికరాలు కానీ పిల్లలకు అందకుండా అమర్చుకోవాలంటే ముఖ్యమైన విషయాలు తెలియజేయడం జరిగింది. ఏదైనా విద్యుత్ ప్రమాదం జరిగినప్పుడు టోల్ ఫ్రీ నెంబర్ 1912 నెంబర్కు తెలియజేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్, వార్డు మెంబర్లు మరియు గ్రామ విద్యుత్ శాఖ ఏడీఈ రాజేందర్ మరియు విద్యుత్ శాఖ సిబ్బంది పాల్గొనడం జరిగింది. ప్రోగ్రాం తనుల విలేజ్లో ఏర్పాటు చేయడం అనేది మెయిన్ ఉద్దేశము. రైతులకు మరి గ్రామ ప్రజలకు ఎలక్ట్రికల్ యాక్సిడెంట్స్ కాకుండా ఏమేమి చేయాల్సినవి దాన్ని వివరించడం కోసం ఇక్కడ ప్రోగ్రాం ఏర్పాటు చేయడం అనేది మెయిన్గా. అదేవిధంగా డిపార్ట్మెంట్ ఎక్కడెక్కడ లూజ్ లైన్స్ ఉంటాయో మా దృష్టికి తీసుకొచ్చినట్లయితే మా సిబ్బంది కూడా పర్యవేక్షిస్తున్నారు. అదేవిధంగా మీ దృష్టికి వచ్చినవి కూడా మాకు వివరించినట్లయితే, ఇన్ఫామ్ చేసినట్లయితే వాటిని మేము ఇమీడియట్గా రెక్టిఫై చేస్తాము. అదేవిధంగా డ్యామేజ్ పోర్ట్స్ ఎక్కడ ఉన్నా కూడా ఇమీడియట్గా రెక్టిఫై చేస్తాము. అదేవిధంగా రైతులకు మెయిన్ యాక్సిడెంట్స్ ప్రమాదాల నివారణ కోసము మా సూచనలు ఏమిటంటే, రైతులు ఏదైతే ఐరన్ స్టార్టర్స్ కాకుండా ఈ ప్లాస్టిక్ సంబంధించిన స్టార్టర్స్ వాడాలని, తర్వాత ఎక్కడెక్కడైతే విలేజ్లో ఇళ్ళకు జేవైర్ కాకుండా ఇన్సులేటెడ్ జైర్ వాడాలని సూచించడం జరిగినది. తర్వాత ఎక్కడైతే ఈ పందులకు అంటే ఈ రూరల్ ఎక్కడ పొలాల్లో పందులకు ఇది ఫెన్సింగ్ వేస్తూ ఉంటారు, పందులు లేకుండా నివారణ కోసము. అటువంటి మా దృష్టి తీసుకొస్తే వాటిపైన యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. ఎందుకంటే అవి మనుషులకు ప్రమాదం సంభవిస్తుంది కాబట్టి. అదేవిధంగా చేపలు కూడా ఈ మధ్యలో ఈ ఎలక్ట్రికల్ వైర్ తోటి వేసి చేపలు కూడా పట్టడం జరుగుతుంది. దాంతో కూడా చాలా యాక్సిడెంట్ ప్రమాదాలు జరిగినాయి. అవి కూడా ఎవరైతే మా దృష్టికి తీసుకొస్తే వాళ్ళకి సంబంధించిన వాళ్ళు యాక్షన్ తీసుకున్న పాటు అవి జరగకుండా చూసుకుందామని, ఎవరికి ఇబ్బంది కలగకుండా ఎలక్ట్రికల్ యాక్సిడెంట్ జరగద్దని ఇక్కడ మన ఈ డివిజన్ పరిధిలో కానీ ఎక్కడ కూడా జరగద్దని ఉద్దేశంతో ఈ ఉన్నవారికి అవగాహన ఏర్పడడం జరిగింది. 1-2 మా దృష్టికి తీసుకొచ్చారు. అవి ఇమీడియట్గా రెక్టిఫై చేస్తాము. అయితే మేము చేయాల్సినవి ఉంటే ఇమీడియట్గా రెక్టిఫై చేస్తాము. ఎక్కడైతే ప్రమాదకరంగా ఉన్నటువంటి మీరు మా దృష్టికి తీసుకొస్తే మా ఏ గారు ఫస్ట్ అక్కడ ఇన్స్పెక్షన్ చేసి ప్రమాదకరంగా రియల్గా ఉన్నట్లయితే డెఫినెట్గా రిప్లై చేస్తాము. దాన్ని చర్య తీసుకుంటాం. ఓకే.